హైదరాబాద్ అంటే ఒకప్పుడు కోటలు, రాజులు, బజార్ల నగరం. కానీ ఈ రోజు ఇండియాలోనే అత్యంత ధనిక ప్రాంతం, బిలియన్ల బిజినెస్ హబ్, స్టార్ట్అప్ సిటీ ఆఫ్ ఇండియా. ఇదంతా కూడా ఎలా జరిగింది? రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ రెండు కలిసి ఈ స్థాయికి ఎలా వచ్చాయంటే, రంగారెడ్డి జిల్లా 1.5 లక్షల కోట్లకు పైగా జీడీపీ కలిగి ఉంది. అండ్ హైదరాబాద్ కూడా టాప్ కంట్రిబ్యూటర్. ఈ రెండు డిస్ట్రిక్టులు కలిసే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో 30% పైగా షేర్ ఇస్తున్నాయి. రంగారెడ్డి అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పల్లెలు మాత్రమే అనుకుంటారు, కానీ రంగారెడ్డి జిల్లా అంటే హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్, నానక్రామ్గూడ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్, ఇలా మొత్తం కూడా ఈ జిల్లాలోనే ఉన్నాయి. ఈ ప్రాంతం మొత్తం కలిసి $1 బిలియన్ బిజినెస్ జోన్ గా ఉన్నాయి. అయితే రంగారెడ్డిని రిచ్ చేసిన ప్రధాన కారణాలు ఏంటి అంటే, నంబర్ 1 ఐటీ ఇండస్ట్రీ బలమైన బూస్ట్. హైదరాబాద్ అంటేనే ఇండియా సెకండ్ బిగ్గెస్ట్ ఐటీ హబ్. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, యాపిల్ అన్ని ఇక్కడే ఉన్నాయి. వీటి వల్ల ప్రతి సంవత్సరం వేల కోట్ల రెవెన్యూ జనరేట్ అవుతుంది. అండ్ నంబర్ 2 రియల్ ఎస్టేట్ బూమ్. దేశంలో అత్యంత వేగంగా పెరిగిన ప్రాపర్టీ విలువలు రంగారెడ్డిలోనే ఉన్నాయి. అవి కోకాపేట్, పుప్పలగూడ, నార్సింగ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఇక్కడ ఒక్కొక్క ఎకరం కూడా 50 నుంచి 100 కోట్లు, కొన్ని దగ్గరలో అయితే 100 కోట్ల పైగానే ఉన్నాయి. అండ్ నెంబర్ 3 ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఈ ఒక్క ఏరియా మాత్రమే తెలంగాణలో టాప్ రెవెన్యూ ఇస్తుంది. సాఫ్ట్వేర్ ఎంఎన్సీలు, బ్యాంకింగ్, బిజినెస్ పార్కులు, ఇవి రంగారెడ్డిని $1 బిలియన్ డిస్ట్రిక్ట్ గా తయారు చేసింది. అండ్ నెంబర్ 4 శంషాబాద్, కొత్తూర్, జీనోమ్ వ్యాలీ. ఇక్కడే భారతదేశంలో అతి భారీ ఫార్మా కంపెనీలు ఉన్నాయి. కోవాక్సిన్, కోవిషీల్డ్ లాంటి వ్యాక్సిన్లు కూడా ఇక్కడే తయారయ్యాయి. అండ్ ఈ సిటీలో చార్మినార్, గోల్కొండ, రామోజీ ఫిలిం సిటీ, బిర్లా మందిర్లను చూడడానికి ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది టూరిస్టులు వస్తున్నారు. వీటి వల్ల కూడా కోట్ల రెవెన్యూ జనరేట్ అవుతుంది. 2014లో తెలంగాణ స్టేట్ ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి సపరేట్ అయ్యాక ఐటీ రెవెన్యూ డబుల్ అయింది. రోడ్ల నెట్వర్క్ కూడా భారీగా పెరిగింది. అండ్ రియల్ ఎస్టేట్ కూడా 5 టైమ్స్ పెరిగింది. ఇవన్నీ కలిసి రంగారెడ్డిని దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా తయారు చేశాయి. సో మీరు రంగారెడ్డి జిల్లాలో ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి.